హాయ్ ఫ్రెండ్స్, ఈ మొక్క పేరు రెయిన్ లిల్లీ. ఇది ఎక్కువ వర్షాకాలంలోనే బాగా పూస్తాయి పూలు. అలాగే ఈ మొక్క చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. వీటి లీవ్స్ ఏమో చాలా పచ్చగా ఉంటాయి. ఈ ఫ్లవర్స్ కూడా మనకి చాలా డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉంటాయి. వైట్, పింక్, ఎల్లో, బేబీ పింక్, రెడ్, వైలెట్ ఇలా. అలాగే షేడ్స్ కూడా డిఫరెంట్ షేడ్స్లో వస్తాయి ఫ్లవర్స్ ఇవి. వీటికి ఎక్కువ మనం వెల్ డ్రైన్ సాయిల్ ఉండేలా చూసుకోవాలి. అంటే వీటికి పాట్కి వచ్చేసి మనం ఎక్కువ హోల్స్ వేయాలి ఫస్ట్. తర్వాత సాయిల్ మిక్స్లో సాయిల్, వెర్మీ కంపోస్ట్, కోకోపీట్ వేసి అలాగే ఇసుక కూడా మనం ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. దీంట్లో ఇసుక ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే వాటర్ స్టోర్ అవ్వకుండా చూసుకుంటుంది. ఈ వాటర్ ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉంటాయి ఇలా చేయడం వల్ల. ఎందుకంటే వీటికి వాటర్ కానీ ఎక్కువ నిలిస్తే ఈ మొక్కలు కుళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వీటిని వచ్చేసి మనం ఎక్కువగా వర్షం పడే ప్లేస్లో ఉంచాలి ఈ మొక్కల్ని. వీటికి వర్షం పడితే బాగా బ్లూమింగ్ బాగా వస్తుంది, ఫ్లవర్స్ అవి బాగా పూస్తాయి. వర్షం పడే ప్లేస్లోనే ఉంచాలి వీటిని. అలాగే ఈ మొక్కలకి పెస్ట్ కానీ ఎలాంటి డిసీజులు కానీ ఏమీ రావు ఇవి మొక్కలకి. ఈ మొక్కలకి కింద దుంపల్లాంటి ఉంటాయి, చిన్న చిన్న బల్బ్స్ లాగా. మనకి చిన్న చిన్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, అలాగ దుంపల్లాగా ఉంటుంది. మనం ఆ దుంపల్ని వాటిని తీసుకొని వేరే పాట్లో వేసుకున్నా కూడా మనకి దాని నుంచి మొక్కలు వస్తాయి. వీటికి ఎక్కువ స్ప్రెడింగ్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. మనకి ఒక ప్లాంట్ తెచ్చుకొని పాట్లో ఒక ప్లాంట్ వేసినా సరిపోతుంది. మనకి చుట్టూ ఏంటంటే దాని నుంచి పిలకలు వచ్చేస్తాయి. మనకి నార్మల్ లిల్లీస్ ఉంటాయి కదా, లిల్లీస్ కానీ మనకి చాలా వస్తాయి కదా, ఒకటి వేస్తే దాని చుట్టూ పిలకలు వచ్చి ఎలాగైతే పాట్ అంతా స్ప్రెడ్ అవుతాయో సేమ్ ఇవి కూడా అలాగే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. వీటికి పైన పూలు ఉన్నాయి కదా, ఆ పూలు కూడా ఎండిపోయినాక చిన్న చిన్న కాయలుగా ఉంటాయి. ఆ కాయల్లో నుంచి కూడా గింజలు ఉంటాయి వాటిల్లో. ఆ గింజలు మనం సేవ్ చేసి పెట్టుకుంటే తర్వాత మనకు కావాల్సినప్పుడు వాటిని కూడా వేసుకుంటే వాటి నుంచి కూడా మనకి మొక్కలు వస్తాయి, గింజల నుంచి కూడా. అంతే, ఇంకా వీటికి మనం జస్ట్ వాటర్ పోస్తే సరిపోతుంది. ఇంకా ఎలాంటివి యాడ్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం కంపోస్ట్ కూడా మనకి ప్రీ సాయిల్ మిక్స్లోనే యాడ్ చేసేసాం కాబట్టి ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. తర్వాత జస్ట్ వాటర్ పోస్తే చాలు, మనకి పూలు పూస్తూనే ఉంటాయి ఇవి. చాలా బాగుంటాయి ఇవి పూలు పూస్తే చూడడానికి, మన కళ్ళకి ఇంపుగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.